ఎన్ని షాపులు మొత్తం? 70 షాపులు సార్. 70 షాపులు ఉన్నాయా? 70 అంటే 10 మంది కూడా వచ్చారు. 10 మంది వచ్చినారు. మేము ఇంతమంది వస్తే ప్లేస్ ఉంటుంది, మీకు డిస్టర్బెన్స్ అంతేనా సార్? ఊరు ఫ్లెక్సీ పెట్టుకొని బ్యానర్ పెట్టుకొని ర్యాలీ లాగా చేస్తాం సార్. ఒకసారి ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి బజార్ వెళ్తే ఒక 30-40 మెంబర్స్ ఉంటుంది సార్. ఒక ర్యాలీ చేస్తాం. ట్రాఫిక్ ఇబ్బంది లేదు, ఏం లేదు. చేయడం ముఖ్యాంశాలు ఏమంటే మెయిన్ గవర్నమెంట్ కోవిడ్ టైంలో 22 జీవో రిలీజ్ చేసింది. అప్పుడు ప్యానిక్ టైంలో ఆన్లైన్ మెడిసిన్స్ని ఎంకరేజ్ చేసింది. ఎందుకు జనాలు బయట రాకూడదు, అప్పుడు మెడిసిన్స్ వెళ్ళి వాళ్ళకి హోమ్ డెలివరీ చేయాలనేసి ఆన్లైన్ జీవో రిలీజ్ చేస్తారు. దాన్ని మళ్ళీ అది టెంపరీ జీవో అనేది, దాన్ని ఇప్పుడు అట్లే ఆ జీవోని అట్లే కంటిన్యూ చేస్తున్నారు. దానివల్ల చిన్న షాప్స్ చాలా నష్టపోతున్నారు. ప్లస్ వాళ్ళు నకిలీ మందుల ద్వారా ఆన్లైన్లో భారీ డిస్కౌంట్ ఇచ్చి యాక్చువల్గా 15-20% మార్జిన్ వస్తుంది. దీనివల్ల చాలా షాప్స్ నష్టపోతున్నారు. ఆ జీవోని రద్దు చేయాలనేసి గవర్నమెంట్కి చాలాసార్లు వినిపించుకునే దానికోసం ఇది స్ట్రైక్ చేస్తున్నాము. ప్లస్ NRX నార్కోటిక్ డ్రగ్స్ అనేది ఒక ప్రిస్క్రిప్షన్, నార్కోటిక్ డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ రాస్తే ఒకసారి ఇవ్వాలి మెడిసిన్స్. ఆన్లైన్లో ఆ ప్రిస్క్రిప్షన్ రిపీట్గా కూడా చేస్తే కూడా నార్కోటిక్ డ్రగ్స్ ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి మెడిసిన్స్. దీనివల్ల ప్రాబ్లమ్స్ చాలా క్రియేట్ అవుతున్నాయి. దానికోసం దీనికోసమే మేము స్ట్రైక్ చేస్తున్నాము. మెడిసిన్స్ ఏమైనా కావాలంటే ముందుగా నిజాలు తీసుకోవాలి. 20వ తేదీ మాత్రం బంద్ ఉంటుంది షాప్స్. సార్ ఒక 1 అవర్ ఎన్నవుతుంది? 20 సార్, 20. సరే, ఎట్లా వచ్చినారు? చిన్న అవసరం పడింది. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున మన కొన్ని డిమాండ్లను చేసుకొని 20వ తేదీ బుధవారం నాడు 9 గంటల నుంచి స్ట్రైక్ చేస్తున్నాము. నిరవధిక సమ్మె అందరూ సహకరించాలని పబ్లిక్ను కూడా కోరుతున్నాము. ఇదే విధంగా సిఐ గారికి ఒక రిక్విజేషన్ ఇచ్చాము. ఎమ్మెల్యే గారికి, RDO గారికి కూడా రిక్విజేషన్ ఇస్తున్నాము. అందరూ మెడికల్ షాపుల వారు కలిసి ఈ స్ట్రైక్ను నిర్వహిస్తున్నాము.